హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్. ఈ రోజు మీకు మంచి మంచి దేవాలయాలతో పాటు ఒక దర్గాని తీసుకుని వచ్చా. ఒక అద్భుతమైన దర్గా, పవర్ఫుల్ దర్గా. ఓకేనా, పవర్ఫుల్ దర్గా. ఒక ఫారెస్ట్ లోపల ఉన్న దర్గా. ఇది కొత్తూరు దాటిన తర్వాత ఒక ఫారెస్ట్ లో ఉంది. ఈ దర్గాని చూడాలంటే అంత ఆషామాషి కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ దర్గాని చూడాలంటే ఆషామాషి కాదు. ఈ దర్గాని చూడాలంటే కొన్ని వందల అడుగులు మీరు వేసుకుంటే ఫారెస్ట్ లోకి రావాలి. ఇక్కడ చాలా ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ దర్గా చేరుకోగలరు. ఎందుకంటే ఈ దర్గాలో మంచి మంచి బైక్ పోయే ఫెసిలిటీ లేదు, మంచి కారు పోయే ఫెసిలిటీ లేదు. కానీ మీకు చూపించాలని చెప్పి మేమనే ఈ దర్గా చూడండి. ఈ దర్గా 12,000 ప్లాట్ల మధ్యలో, కొండల మధ్యలో, అడవుల మధ్యలో ఉండే దర్గా ఇది. ఈ దర్గాను చూడాలనుకుంటారా మీరు? రండి, చూపిస్తాను. ఒక అద్భుతమైన దర్గా, పవర్ఫుల్ దర్గా. గురువారం రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు ఫ్రెండ్స్. గురువారం రోజు కొన్ని వందల మంది ఓకేనా, కాలి నడకన వచ్చి కాళ్ళు నడుచుకుంటూ వచ్చి కాళ్ళతో ఈ దర్గాని దర్శించుకుంటారు. ఎందుకంటే ఈ దర్గాలో మీరు ఏది కోరుకున్నా నెరవేరుతుందంట. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ దర్గా గురించి మావాడు కూడా ఒక 2 మాటలు చెప్తారు, చూడండి. ఇది నెల్లూరులోని కొత్తూరు దగ్గర ఉండేటువంటి దర్గా అండి. కొత్తూరులో ఉంది. చాలా మందికి తెలియదు. ఇది చుట్టూ అడవిలాగా ఉంటుంది అనమాట. ఇక్కడ రావాలంటే కారు కూడా రావదు, ఎందుకంటే మొత్తం బుడదగా ఉంటుంది, ఇసుకగా ఉంటుంది. మేము కూడా చాలా కష్టపడి కారు ఇంకో దగ్గర పెట్టి అక్కడి నుంచి నడుచుకొని మరీ వచ్చాము. ఈ దర్గాకు వచ్చేటప్పుడు దారిలో దొంగలు, దోపిడీదారులు అందరూ ఉంటారు. అంటే కొంచెం మందు తాగేసి తిరిగే వాళ్ళు వాళ్ళందరినీ కూడా దాటుకొని రావాలండి. అటువంటి దర్గా అనమాట. చాలా పవర్ఫుల్. ఎవరికి తెలియదు అనమాట. చాలా మందికి మన నెల్లూరులోనే ఉండే వాళ్ళకి కూడా తెలియదు. అందుకనే మీ అందరికి తెలియపరచాలని చెప్పి ఈ వీడియో చేస్తా ఉన్నామండి. ఈ దర్గాని చూడాలండి ఫ్రెండ్స్. ఈ దర్గాని చూడాలంటే ఆషామాషి కాదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద సాహస యాత్ర. ఈ రోడ్లో వచ్చేటప్పుడు చాలా మంది దొంగలు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు. వాళ్ళందరినీ దాటుకొని రావడం అంటే అంత ఆషామాషి కాదు. కానీ మీరు ఇవన్నీ ఆపదలన్నీ దాటుకొని వచ్చారా, ఈ దర్శనం చేసుకొని పెద్ద సాహసం అనుకోవాలి. మీరు ఎవరైనా సాహస వీరులు ఉన్నారా, ఈ దర్గాని దర్శించుకోండి. మీరు కోరికలు తీరని వాళ్ళు ఎవరైనా ఉంటే కోరుకోండి, ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుస్తారు. ఈ దర్గా దర్శించండి మీరు. ఓకేనా, ఒక అద్భుతమైన దర్గా చూడండి. ఇక్కడ పీఠాధిపతుల పేరు కూడా రాశారు, చాన్ పీర్ షా ఖద్రీ. ఓకేనా, ఈ దర్గాకి సంబంధించిన పెద్ద మనిషి అనమాట ఆయన. ఈ దర్గాకి వచ్చి పూజలు గీజలు చేసేవాళ్ళు అనమాట. ఒక మంచి దర్గా, మిస్ అవ్వకండి. ఇదండి ఈ వీడియో గురించి మా ఓడి ఇంకోటి చెప్తారు, చూడండి. మామూలుగా అయితే డే టైంలో వస్తే ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ, ఒక మనిషి అయినా ఉంటారు. కానీ మేము వెతుక్కుంటూ వచ్చేటప్పటికి మాకు ఈ టైం అయిపోయింది. అందుకని ఏంటంటే ఇక్కడ ఎవరు లేరు. కానీ చాలా పవర్ఫుల్ అండి. మీరు మీ ఏదైనా మనసులో కోరికలు ఉంటే మీరు, అంటే కొంతమంది దర్గాలు మసీదులు అవి నమ్మరు. నమ్మే వాళ్ళు ఉంటే, గుళ్ళు దర్గాలు అవి నమ్మే వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి వచ్చి చూడొచ్చు. కానీ ఈ దర్గా చేరుకోవాలనుకుంటే మాత్రం మీరు గురువారం రోజు ప్రయత్నం చేయండి. ఎందుకంటే గురువారం కొన్ని వందల మంది వస్తారు, వాళ్ళు మీకు ఒక సపోర్ట్గా ఉంటారు. కానీ ఒంటరిగా కానీ ఒక ఫ్యామిలీతో మాత్రము ఈ ఫారెస్ట్లోకి రాకండి. ఓకేనా, మీరు రావాలనుకుంటే ఈ దర్శించుకోవాలంటే గురువారం మాత్రమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని చేస్తామండి. మాకు కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో నెక్స్ట్ మళ్ళీ కలుస్తామండి. రోజు ఒక అడవి, ఒక ఫారెస్ట్లో ఒక దర్గా, ఫారెస్ట్ లోపల దర్గా అనమాట. ఇక్కడ ఏంటంటే మన కొత్తూరుని చూసారా, కొత్తూరు దాటిన తర్వాత ఒక ఫారెస్ట్ లోపల పోయిన తర్వాత ఇక్కడ మనుషులు అయితే ఎవరు ఉండరు. ఇక్కడ ఒక దర్గా ఉందన్నమాట. కానీ ఈ దర్గాకి గురువారం రోజు చాలామంది, వందల మంది జనాలు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మొక్కుకుంటే వాళ్ళ నమ్మకం అన్నమాట. ఇక్కడ ఏదైతే మొక్కుకుంటే అది తీరిపోద్దని గురువారం రోజు అనమాట. చాలా అసలు మనుషులే లేని దగ్గర అసలు ఈ దర్గా ఎలా కట్టారో మాకే ఒక ఆశ్చర్యంగా ఉంది. అటువంటి దర్గా మీకు పరిచయం చేస్తారు. ఈ దర్గాకి రావడం కోసం మేమే ఒక 2 hours నుంచి వెతుక్కున్నాం. ఎందుకంటే చుట్టుపక్కల రోడ్లు కూడా సరిగ్గా లేవు, అసలు ఒక్క రోడ్డు కూడా లేదు. ఒకసారి చూడండి, మొత్తం అడవి, ఎడారి లాగా ఉంటుంది అనమాట. రోడ్లు కూడా లేవు. ఒకసారి లోపల చూపిస్తామండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక అడవిలో ఉండేటువంటి దర్గా అనమాట. ఈ చుట్టూ ఎవరు కూడా ఉండరు, ఇటుపక్క కానీ అటుపక్క కానీ. చుట్టూ ఎటు చూసినా కూడా ఒక మనిషి కూడా ఉండడు. అటువంటి దగ్గర ఉండేటువంటి దర్గా అనమాట. ఇక్కడికి వస్తే వాళ్ళు ఏం కోరుకుంటే జరుగుతున్నాయని చెప్పి చాలా మంది చెప్పారు. అనుకున్నవన్నీ జరుగుతున్నాయని చెప్పి చాలా మంది చెప్పారు. కాబట్టి మాకు కూడా కొన్ని జరిగాయి గతంలో. అందుకనే మేము ఇక్కడికి వచ్చామన్నమాట వీడియో చేయడానికి.
చాలా పవర్ఫుల్ అండి. ఒకసారి నెల్లూరుకి వస్తే మీరు కూడా ఈ దర్గా ఒకసారి చూడండి. మిగతాది మా బ్రదర్ చెప్తారు. దర్గా చూడండి, ఖచ్చితంగా కుత్తూరుకి దగ్గరలో ఉందండి. ఒక ఫారెస్ట్ లోపల ఈ దర్గా ఉంది. ఓకేనా, ఈ దర్గాని కట్టిన వాళ్ళు ఎవరో కానీ అసలు మనుషులే లేరు ఇక్కడ. కానీ చాలా లోపలికి గురువారం కొన్ని 100 మంది వస్తారంట. చూడండి దర్గాకి వచ్చే రూట్ అండి ఇది. చూడండి ఎంత ఘోరంగా ఉందో. అసలు డ్రైవింగ్ చేయాలన్నా కూడా చాలా రిస్క్ తో కూడిన బండి కూడా ఇరుక్కోవచ్చు. ఆల్రెడీ అన్న డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు. చాలా రిస్క్ తో కూడిన పని అనమాట. మీరు ఇక్కడ రావాలంటే చాలా సాహసంగా రావాలండి. అటువంటి దర్గా అనమాట, పవర్ఫుల్. చూడండి అన్న సీరియస్ గా డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు. ఆయన కాబట్టి డ్రైవింగ్ చేసుకుని వచ్చాడు, మేమైతే అసలు చేయలేమండి. చూడండి మొత్తం ఎడారి, అడవి, అటు ఇటు ఏం లేదు. జరిగిన దిక్కులే అన్న ఏదో చెప్తున్నాడు. ఏమైనా జరిగినా కానీ దిక్కులేదు ఇక్కడ. అది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, చాలా ఘోరంగా ఉంది.